స్వర్గం అంటే దేవుడితో ఏకమయ్యే చోటు. ఎలాంటి సమస్యలు లేకుండా మన ఆత్మలు హాయిగా సంతృప్తిగా జీవిస్తూ విలాసవంతంగా బ్రతికే ఒక కలల ప్రదేశం. అలాంటి చోటుకు వెళ్ళాలంటే మనం ఎంతో పుణ్యం చేయాలంటాయి మన పురాణాలు. మరి అక్కడికన్నా అందమైన ప్రకృతిని, అబ్బురపరిచే సంస్కృతిని, హాయ్ అండి అనే ఆత్మీయ పలకరింపుల్ని, ఆరోగ్యకరమైన ఆహారాన్ని, ఆహ్లాదకరమైన వాతావరణాన్ని, ఎనలేని కళలను, అంతులేని ప్రకృతి సంపదను ఇచ్చే భూతల స్వర్గం లాంటి మన ఆంధ్రప్రదేశ్లో బ్రతుకుతున్నామంటే మనమెంత పుణ్యం చేసి ఉండాలంటారు? తులసి, బావా, నీకు గుర్తుందే మన అమ్మ నాన్నలో మనం హైదరాబాద్లో జాబ్ చేస్తున్నప్పుడు డైలీ ఫోన్ చేస్తుంటే విసుక్కునేవాళ్ళం. మనం పండగ రమ్మంటే సెలవులు లేవనేవాళ్ళం. అప్పుడు వాళ్ళ మాట వినటానికి ఇష్టపడేవాళ్ళం కాదు. ఇప్పుడు ఇంట్లో వాళ్ళు లేకపోయినా ఎప్పుడు వాళ్ళ మాటలు వినపడుతున్నాయి. మనం తప్పు చేసామో తులసి. నాకు ఇప్పుడు అమ్మని చూడాలని ఉంది, అమ్మ వండి పెడితే తినాలని ఉంది, దాంతో కలిసి సరదాగా బయటికి వెళ్ళాలని ఉంది, చెల్లిని ఆట పట్టించాలని ఉంది. అవుద్దా? ఈశాన పితృరూపేణ. రేయ్, టైం అవుతుందిరా, లోడెత్తాలే. ముందా గెల దింపేసి నువ్వు దిగు. ఓయ్, నువ్వేంటే అప్పుడే వచ్చేస్తున్నావు? క్యారేజ్ తీసుకొచ్చాను. ఎందుకు అంత చిరాగ్గా ఉన్నావు? మళ్ళీ ఆ గిరిగిడికి వెళ్ళాడా? అవును. ఏమన్నాడేంటి? ఏమంటాడు? వరుస గిరస లేకుండా తులసా పులస అంటున్నాడు. ఎద్దవా. నువ్వు పులసంటే కోహినూరు వజ్రానివే. అదంతా నాకు తెలీదు, ముందు తిను. సేయ్, 1/2 కేజీ ఉప్మా పెట్టావే, ఇంకెంత అన్నే? ఇప్పుడు కాదు, తర్వాత తింటాను. పట్టుకో. తినాల్సిందే. ఎందుకే? ఇది తిని ఆ గిరిగాని కొట్టు. నీ బొందా, ఆ గిరిగని కొట్టాలంటే తినాలా? 4 రోజులు పస్తులున్నా అని చెత్త కొట్టగలను గాని గొడవలు ఎందుకే? వదిలే దా, అలా బయటికి వెళ్దాం. ఆగండి, చేతక్కడు వస్తున్నట్టున్నాడు. వెళ్ళి చూడండి.